రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ముగ్గురు నిందితుల్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు. రెండు కేసుల్లో వారి నుంచి మొత్తం 2.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాల్ని డీఎస్పీ వెంకటరామయ్య వివరించారు. వెంకటేశ్వర నగరం గ్రామానికి చెందిన మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు, గొండుపాపల గ్రామదేవత మారెమ్మ గుడిలో వెండి కిరీటం దొంగలించారన్నారని పేర్కొన్నారు. వారిని చింతకుంట సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద పట్టుకున్నామన్నారు. మనకు దొర్నిపాడు మండలంలోని గుండుపాపుల అనే గ్రామం ఉంది. ఆ గుండుపాపుల గ్రామంలో ఊరి బయట మారమ్మ గుడి ఉంది. ఈ మారమ్మ గుడి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పొగలు కొట్టేసి ఆ గుడిలో ఉన్న వెండి అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటము, ఈ కంచు, ఇత్తడి పాత్రలు ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా దొంగిలించుకొని పోవడం జరిగింది. ఆ రోజు నుంచి మన ఆళ్లగడ్డ రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో తిరుపాలేశ్వరి గారు మరియు కానిస్టేబుల్ అయిన రాంబాబు, రవి మరియు హోంగార్లు వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన టీమ్ గా ఏర్పడి వీరి కోసం గాలిస్తూ కొంత ఇప్పుడు ఉన్న ప్రతి దాంట్లో కూడా నేరం చేస్తే సాంకేతిక నైపుణ్యాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిందే. ఆ సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఉపయోగించుకొని వీళ్ళే నేరస్తులు అని చెప్పేసి గుర్తించి వీరిని చేంజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా వీరు ఈరోజు మన ఆళ్లగడ్డ చింతకుంట మధ్య ఉన్న ఫ్లైఓవర్ దగ్గర అటువైపు దొర్నిపాడు గ్రామం వైపు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వీరి ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి విచారించగా వారి వద్ద ఉన్న ఈ వెండి పాత్రలు అయితేనేమి, వెండి కిరీటం అయితేనేమి, మిగతా ఈ కంచు, ఇత్తడి, ఇతర పాత్రలన్నీ కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. 12 నెల 9వ తారీఖున మనకు